వెంటపడి వేధించే ఈవ్ టీజర్లను ఏం చేయాలి? లాగి ఒక్కటివ్వాలి. ఆ అమ్మాయిలు అంత పని చేయలేదు, జస్ట్ పోలీసులకు అప్పగించారు. వెధవేషాలు వేసినందుకు తాట తీసే పని పోలీసులకే అప్పగించారు. హైదరాబాద్ హైవేలో జరిగిన ఈవ్ టీజింగ్ పై ఓ రిపోర్ట్. హైదరాబాద్ లో అమ్మాయిలకు సెక్యూరిటీ లేదు. చైన్ స్నాచర్లే కాదు, ఈ టీజర్లతోనూ ఇబ్బందులు. రోడ్డెక్కితే చాలు వెంటపడి వేధిస్తున్నారు. గర్ల్స్ అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. హైదరాబాద్ సోమాజిగూడ సర్కిల్. ఒకే స్కూటీపై ముగ్గురు అమ్మాయిలు తమ దారిన తాము వెళుతున్నారు. వాళ్ల వెనకే ఓ ఆటో వచ్చింది. కాసేపటికి ఆటో డ్రైవర్ స్కూటీని ఓవర్టేక్ చేశాడు. వాడి దారిన వాడు వెళ్లిపోయి ఉంటే బాగానే ఉండేది. ఈవ్ టీజింగ్ మొదలుపెట్టాడు. వెకిలి చేష్టలు చేశాడు. అసభ్యంగా మాట్లాడాడు. పిచ్చి పిచ్చి సైగలు చేశాడు. అమ్మాయిలను ఏడ్పించడమే పనిగా పెట్టుకున్నాడు. వాళ్లు స్లో అయితే వీడు స్లో అయ్యాడు. వాడు స్పీడ్ పెంచితే వీడు గేర్ వేశాడు. ఇలా 10 నిమిషాల పాటు నానా వెధవేషాలు వేశాడు. రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు ఈ ఎపిసోడ్ నడిచింది. ఇంత చేసిన ఈ గర్ల్స్ ఎందుకొచ్చిన గొడవలే అనుకుని తమ దారిన తాము వెళ్లిపోసాగారు. వాడు వదిలితేగా ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తున్నా వెంట పడిసాగాడు. లాభం లేదనుకున్న అమ్మాయిలు రివర్స్ అయ్యారు. తమ వాయిస్ పెంచారు. ఆ దెబ్బకు వాడు గేర్లకు పని చెప్పాడు. పారిపోదామనుకున్నాడు. వాడిని వదలకుండా వెంటాడి రాజ్భవన్ దగ్గర పట్టుకున్నారు. ఆటో దింపి నిలదీశారు. అమ్మాయిలే కదా అని లైట్ తీసుకున్న ఈ కేటుగాడు వాళ్లపైనే దాడికి యత్నించాడు. ఆ సీన్ అక్కడున్న పోలీసుల కంట పడింది. వెంటనే విషయమేంటని అడిగారు. దాంతో తమ సమస్యను పోలీసులకు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఏముంది, ఈ కేటుగాడిని పట్టుకుని జైలుకు తీసుకెళ్లారు. आप लोग स्पीड आ रही बोल के मैंने गाड़ी रोक दिया। आप लोग स्पीड आ रहे ट्रिपल रेडिंग में बोल के हमें गाड़ी रोक दिया। तो आपको कंट्रोल करना नहीं करना, आपने कंट्रोल करना नहीं करना क्या तो लगाया कैसा? ఇలాంటి పోకరీలు లేని ప్లేస్ ఉండదు. అమ్మాయిలు మనకెందుకులే అని వదిలేయవద్దు. తాట తీయండి. అవసరమైతే చుట్టుపక్కల వాళ్ల సాయం తీసుకోండి. మరోసారి వెధవేషాలు వేయనివ్వకుండా పోలీసులకు అప్పగించండి. అప్పుడైనా వాళ్లకు బుద్ధొస్తుందేమో.